మనం మామూలుగా కొండకెళ్తే ఏం చేస్తాం? స్వామి దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదం తీసుకొని హడావిడిగా బయటకొచ్చేస్తాం. అంతే కదా! కానీ ఆలయం లోపల 2 పవిత్ర తీర్థాలు ఉన్నాయి. అవేంటంటే స్వామి దర్శనం అయిందే బయటకొచ్చేటప్పుడు ఎదురుగా తీర్థం సటారీ ఇస్తారు. ఆ తీర్థం ఖచ్చితంగా తీసుకోండి. స్వామివారి ఏకాంత సేవలో ఆఖరున ఒక వెండి గంగాళంలో జలాన్ని ఉంచుతారు. గర్భగుడి మూసిన తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారి పాదాలు కడుగుతారు. అందుకే అక్కడ జలాన్ని ఉంచుతారు. ఉదయాన్నే చూస్తే పెట్టిన జలం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుందంట. ఆ నీటిని పెద్ద గంగాళాల్లో పోసి వచ్చే భక్తులకు తీర్థంగా ఇస్తారు. మనం తీసుకునే ఆ తీర్థం సాక్షాత్తు ఆ బ్రహ్మ హస్తస్పర్శ తగిలినది. అందుకే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక తీర్థం ఏంటంటే దర్శనం అయిన తర్వాత ఆనంద నిలయ ప్రదక్షిణ అయిన తర్వాత హుండీ ప్రక్కన ఒక తొట్టి లాంటి నిర్మాణం ఉంటుంది. ఆ తొట్టిలో ఆవు నోటి ఆకారం నుంచి వచ్చేదే కటహ తీర్థం. ఈ జలం ఏంటంటే స్వామివారిని అభిషేకించిన జలం ఈ తొట్టి ద్వారానే బయటకు వస్తుంది. ఒక్క బొట్టు దొరికినా కూడా మన జన్మ ధన్యమవుతుంది.